షర్మిలమ్మకు సంబంధించి మనకున్న అవగాహన ప్రకారము ఆమె అనౌన్స్ చేసిన దాని ప్రకారం తెలంగాణలో అక్కడ రాజకీయ పార్టీ పెట్టారు. తెలంగాణలో యాక్టివిటీ చేయాలనుకుని ఆమె డిక్లేర్ చేశారు. ఆమె నిర్ణయించుకుంటారు. ఆమె నిర్ణయించుకొని ఏం చేయాలనేది నిర్ణయించుకుంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళంతటా వాళ్ళు అనుకొని నిర్ణయించాలంటే అది వాళ్ళ ఊహాగానం కావచ్చు, లేదా వాళ్ళకి ఏమైనా వేరే సమాచారం ఉంటే చేసినచ్చు. కానీ మనకు పబ్లిక్గా కనపడేది తెలిసిండేది ఏది తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీ పెట్టారని అదే నిజమని అనుకుంటున్నాను. తెలంగాణలో కేసీఆర్ అక్కడ సిట్టింగ్లు మార్చుకోకుండా తప్పు చేసి ఓటింగ్ ఫాలో అయ్యారు. ఇప్పుడు అది జరగకుండా ఉండడం కోసమే ఇప్పుడు తొందరపడుతుంది వైసీపీ. సిట్టింగ్లు అందుకే మారుస్తుంది అనేది ప్రధానంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. మరి మంచిదే కదా, అలాంటప్పుడు మంచిదే కదా. రెండు వాళ్ళే అంటే ఎట్లా మారుస్తున్నారు, ఇచ్చిపోయినారని వాళ్ళే అని, లేదు అక్కడ మార్చలే కాబట్టి పోయినారని చెప్పి వీళ్ళు మారుస్తున్నారని, లేదు డెస్పరేట్గా ఉన్నారు అందుకే మారుస్తున్నారని. నీకు మార్చడానికి అని అసలు ఆలోచించడానికి ఊరు లేనివాడు ఇక్కడ మాకు ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరి నాయకుడి మీద అధినేత మీద విశ్వాసం ఉంది కాబట్టి మేమేమన్నా చేయగలం. అక్కడ అతనికి ఎవరూ లేరు, పవన్ కళ్యాణ్ లేడు తన పక్కనని ఈరోజు చెప్తే ఒక్కడు తుపాకి గుండు కూడా ఒకటి దొరకడు, అభ్యర్థి దొరకడు. అదే ఆయన పరిస్థితి. అందుకే హడావుడిగా జైల్లో తను పోయిన రోజే పవన్ కళ్యాణ్ రాగానే అప్పుడు హడావుడిగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు. ఆ స్టేట్మెంట్ మీదే లాగుతున్నాడు. అంటే ప్రధానంగా అభ్యర్థుల్ని మార్చడము అంటే వ్యతిరేకత ఉంది అనేది స్పష్టమవుతుంది. వచ్చేది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది ఓటమికి సంకేతాలు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. అది ఎన్నిసార్లు చెప్పినా నేను మళ్ళీ చెప్తున్నామమ్మా, తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక పొలిటికల్ పార్టీగా దాని ఉనికి కోల్పోయి చాలా కాలం అయిపోయింది. అది ఒక ముఠాలాగా ఉంది. ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కూడిన అంటే స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ ప్రయోజనాలే పరమావధిగా నడుస్తున్న ఒక పెద్ద గుంపుగా నడుస్తుంది. మీకు వాళ్ళ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ కామెంట్స్లో కానీ అదే కనపడుతుంది. నిజానికి ఇట్లా అడుగుతాను నేను, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు మాకు అభ్యర్థులు మార్చడంలోనే మేము మా పార్టీ వైపు నుంచి మా చేతకాంతనము, వైఫల్యము లేదా ఏదైనా అసమర్థత కనపడితే అది వాళ్ళకి అడ్వాంటేజే కదా. బాధపడడం ఎందుకు, సంతోషించవచ్చుగా. దాని గురించి ఈ కామెంట్ దే ఆర్ నాట్ అనలిస్ట్ కాదుగా, లేదా మీలాగా విలేకరులు ఇంకోటి కాదుగా. మీరైతే ఏదో వీళ్ళు చేస్తున్నారు దీనివల్ల ఈ నష్టము ఇదో అని అనొచ్చు. అది వాళ్ళ మీడియా అనేదాటికైతే ఇది కూడా లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా బిహేవ్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా మీరు మొదటి నుంచి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా ఏదైతే ప్రజలకు ఏది చెప్తూ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానీ పార్టీ విధానం కానీ మేము ప్రభుత్వంలోకి వచ్చాక అధికార పార్టీగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధ్యత గల ప్రజల్లో మమేకమైన పార్టీగా ఉండాలనేది లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకే ఏదైతే చెప్తూ వస్తున్నామో ఇంక్లూడింగ్ అభ్యర్థుల ఎంపిక గురించి, అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ గురించి కూడా సంవత్సరంన్నర నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏమని చెప్తూ వచ్చారు, గడప గడపకు అనేది ఒక మహదవకాశము, ప్రజల్లోకి మరింత వెళ్ళండి. మీరందరూ ఎంత బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు పొందగలిగితే అవి సర్వేల్లో రిఫ్లెక్ట్ అయితే పార్టీ బలం అంత పెరిగినట్టు రేపు ఇదే టీంతో పోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఏ కారణాల వల్లన్నా ఇక్కడికంటే మీరు ఇంకో చోట మెరుగ్గా ఉంటాను, లేక ఇక్కడ వేరే సామాజిక సమీకరణలో మార్చాల్సి వస్తేను మీకు ఇంకొక రకమైన బాధ్యతలు ఇస్తాం, దాన్ని కూడా అనుకోండి. ఏం పట్టించుకోవద్దండి, నా అభిమానం పూర్తిగా మీ మీద ఉంటుంది. అల్టిమేట్గా గెలిచే టీం కావాలి, 175 గెలవాలనేది ఓపెన్గా ఇస్తున్న స్టేట్మెంటు. అది ఈరోజు వచ్చింది కాదు, అలాగే ఈరోజు హడావిడిగా ఏదో నిర్ణయించింది కాదు. అంటే ఇది అనేసరికి ఎంత ధీమా ఉంది, దాంట్లో కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చేసిన పనులు బాగున్నాయి, టీం బాగుంది, మార్పులు ఏమనుంటే అందుకోసం ఈ సర్వేల్లో ఏదైతే చేస్తూ వస్తున్నామో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది పూర్తి అవుతున్నాయి, ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దానికి తగినట్టు ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా జరిగింది, ఇది జరుగుతున్నది. దీని మీద టీడీపీ ఏం కామెంట్ చేసిందో, జనసేన ఏం కామెంట్ చేసిందో, ఇంకోరు ఏం కామెంట్ చేశారంటే వాళ్ళకు అభ్యర్థుల ఎంపిక అసాధ్యమైనందువల్ల పరిస్థితి వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వల్ల కావచ్చు, ఇక్కడ మేము ఇంత కాన్ఫిడెంట్గా మా పార్టీ ముందుకు పోతుండడం మింగుడు పడక కావచ్చు. సరే మీరేం చేస్తున్నారని జనం కూడా అడుగుతారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి పొద్దుకొని కామెంట్స్ చేస్తున్నారని అనుకోవాలి తప్ప దానికి అంతకుమించి వేరే అర్థం ఉందని నేను అనుకోవట్లా. మొన్న అదే చెప్పాము, మళ్ళీ అదే చెప్తున్నాను.